నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా భారీ శుభవార్త అయితే ప్రకటించడం జరిగిందండి. ఇక మార్చి నెల రేషన్ పంపిణీ పైన భారీ మార్పులు అయితే చేయబోతున్నారు. రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా నేరుగా ప్రయోజనం జరిగేలా కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం దిశగా అడుగులైతే వేస్తూ ఉందండి. అదేంటంటే రేషన్ కార్డు ఉన్న వారికి నేరుగా నగదును బ్యాంకు ఖాతాల్లోకి వేసేందుకు కసరత్తులు అయితే చేస్తూ ఉందండి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేశారు. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనండి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు. రేషన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే రేషన్ కార్డుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్ మార్కెట్కు తరలింపు చేయడం, నకిలీ రేషన్ కార్డుల సమస్య ఉన్న క్రమంలో దీనిని నివారించేందుకే కేంద్రం సరికొత్త ఆలోచన అయితే చేసింది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా కేంద్రం లబ్ధిదారుల ప్రభుత్వ పథకాల నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. దీంతో అక్రమాలను అడ్డుకునేందుకు ఇదే విధానాన్ని రేషన్ లబ్ధిదారులకు కూడా అమలు చేయాలని కేంద్రం భావిస్తూ ఉంది. రేషన్ కార్డు క్యాష్ ట్రాన్స్ఫర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తూ ఉంది. అంటే ప్రభుత్వ పథకాల డబ్బులను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వేస్తున్నట్లుగానే రేషన్ కార్డుదారులకు సరుకులకు బదులుగా వాటికి సంబంధించినటువంటి నగదును వారి యొక్క ఖాతాలోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని ద్వారా లబ్ధిదారులకు డైరెక్ట్గా ప్రయోజనం కలుగుతుంది. ఆ డబ్బులతో తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు. దీనివల్ల రేషన్ సరఫరాలో జరుగుతున్నటువంటి అక్రమాలను బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీంతో త్వరలో ఈ సంస్కరణకు దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా గోధుమలు, జొన్నలు, రాగులు, చక్కెర వంటి మాత్రమే అందిస్తున్నారు. అదే నేరుగా డబ్బులను బదిలీ చేయడం వల్ల ప్రజలు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం చండీగఢ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటుగా దాద్రా నగర్ హవేలీలో కూడా ఈ విధానాన్ని అమలు చేశారు. ఇక ఈ నగదు ట్రాన్స్ఫర్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అక్కడ మంచి ఫలితాలను ఇవ్వడంతో దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. ఇందుకోసం లబ్ధిదారుల అభిప్రాయాలు, దాంతోపాటుగానే మార్కెట్ ధరల ప్రభావాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టేందుకు వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. మార్చి నెల నుండి ఈ విధానాన్ని అమలు చేయవచ్చని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇదే జరిగితే రేషన్ కార్డు ఉన్నవారు అకౌంట్లోకి నెల ప్రభుత్వం నుంచి డబ్బులు రానున్నాయి. ఈ విధానం వల్ల లబ్ధిదారుల రేషన్ షాపుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇక మధ్యవర్తుల సమస్య తగ్గుతూ ఉంటుంది. స్థానిక మార్కెట్లో ధరలను అంచనా వేసి తక్కువ ధరకే సరుకులు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్నటువంటి బియ్యం, గోధుమలు స్థానంలో ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా కొత్త విధానాన్ని అమలు చేయబోతుంది. ఈ కొత్త విధానాన్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి బియ్యం, గోధుమలు, పప్పులు సరఫరా చేస్తున్నారు. అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులను తీసుకోకపోవడం లేదా అక్రమంగా విక్రయిస్తున్నారనే వాదన నడుస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా కూడా నిర్ణీత మొత్తాన్ని జమ చేయబోతున్నారు. ఈ కొత్త విధానాన్ని ఒకేసారి దేశవ్యాప్తంగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోజనాత్మకంగా చేపట్టారు. అక్కడ మంచి ప్రయోజనాలను పుణికిపుచ్చుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ సహకారంతో ఈ రూపీ అనే డిజిటల్ వోచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్ను ప్రతి నెల వోచర్ రూపంలో నగదు జమ చేయబోతున్నారు. ఈ వోచర్తో రేషన్ దుకాణంలో బియ్యం, గోధుమలు తీసుకోవచ్చు. అవసరమైతే బ్యాంకు ఖాతా ద్వారా నగదుగా కూడా రిడీమ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ కొత్త విధానం యొక్క ప్రధాన ఉద్దేశం నకిలీ రేషన్ కార్డులను తొలగించడం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 76,000కు పైగా డూప్లికేట్ కార్డులను గుర్తించారు. నకిలీ బదిలీ విధానం అమల్లోకి వస్తే బ్లాక్ మార్కెట్ వ్యవహారాలకు పూర్తిగా చెక్కుపడుతుంది. లబ్ధిదారులు నేరుగా ప్రయోజనం చేరే విధంగా ఈ మార్పు ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తుంది. మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం గుర్తించినటువంటి 90 లక్షల కార్డుల్లో 1,36,420 మంది కార్డులకు 6 నెలలకు పైగానే రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు. ఆ కార్డులన్నీ తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయొచ్చు అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల వార్షిక ఆదాయాన్ని బట్టి 2 రకాల రేషన్ కార్డులను అయితే ఇవ్వడం జరిగింది. బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలకు తెల్ల కార్డు, ఏపీఎల్ కిందకు వచ్చే మధ్యతరగతి వారికి గులాబీ రంగు కార్డు ఇచ్చింది. ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీని ప్రభుత్వమే భరించగా, గులాబీ కార్డు ఉన్నవారికి ఫైన్ క్వాలిటీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమలు వంటి సరుకులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించింది. ప్రభుత్వ పథకాలైనటువంటి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, ఇతర పథకాలను ఈ రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుని పథకాలను అయితే వర్తింపచేయడం జరిగింది.
మరి ప్రస్తుతం పంపిణీ చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.